So hi, welcome to Wits Connect. This is Suresh Nalla. Today's topic is thermal stresses. Okay, so thermal stresses are developed in the body due to change in temperature when the body is prevented to expand or contract freely. సో థర్మల్ స్ట్రెస్సెస్ ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే సో ఏదైనా బాడీ తీసుకున్నప్పుడు ఆ బాడీ నార్మల్గా డ్యూ టు టెంపరేచర్ ద బాడీలో మనకి ఏంటంటే ఫ్రీ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఫ్రీ కాంట్రాక్షన్ ఉంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ హీటింగ్, బేస్డ్ ఆన్ కూలింగ్. బేస్డ్ ఆన్ హీటింగ్ దేర్ ఈజ్ ఎ బాడీ ఉన్న లెంత్ కన్నా కొంత ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఫ్రీగా. సో దెర్ ఈజ్ నో ఎనీ ఎక్స్టర్నల్ లోడ్ అప్లైడ్. ఓకే, అదే కూలింగ్ చేసామనుకోండి, అదే బాడీ మనకి ష్రింక్ అవుతుంది, అంటే కంప్రెస్ అవుతుంది వితౌట్ ఎనీ లోడ్ అప్లైడ్. ఓకే, అలాంటి వాటిని ఫ్రీ ఎక్స్పాన్షన్ మామూలుగా ఏ మెటీరియల్కైనా ఉంటుంది, ఏ బాడీకైనా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫ్రీ ఎక్స్పాన్షన్, ఆ ఫ్రీ కాంట్రాక్షన్ని మనం విత్ ద యూజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం దాన్ని ఆపగలిగితే, సో దాంట్లో ఇండ్యూస్ అయ్యే స్ట్రెసెస్ని మనం ఏమంటే థర్మల్ స్ట్రెసెస్ అంటాం. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ బాడీ చూడండి. సో ఈ బాడీ ఏంటంటే జస్ట్ లెంత్ ఉంది, ఎల్ లెంత్ ఉంది. మేబీ నేను ఇక్కడ హీట్ చేశాను అనుకోండి. సో హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది అండర్గో హీటింగ్ వెళ్తుంది. హీటింగ్ వెళ్ళినప్పుడు దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ లెంత్. ఓకే, మనకి ఇంత డెల్టా ఎల్ లెంత్ చేంజ్ అవుతుంది. సో విత్ అ ఫ్రీ ఎక్స్పాన్షన్ దెర్ ఈజ్ నో ఎనీ ఎక్స్టర్నల్ లోడ్ అప్లైడ్. ఇక్కడ కానీ ఎలాంటి లోడ్ అప్లై చేయలేదు, మామూలుగా ఫ్రీగా ఎక్స్పాన్షన్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇన్ మేబీ కూలింగ్కి వెళ్ళాను అనుకోండి, సో కూలింగ్కి వెళ్తే ఏమవుతుంది, సో ఉన్నదానికన్నా కొంత మనకి రెడ్యూస్ అవుతుంది. ఓకే, దిస్ డెల్టా ఎల్. సో ఇలా అంటే వితౌట్ ఎనీ అప్లయింగ్ లోడ్ there is a free expansion or free contraction when the body is prevented to expand. So with the help of some fixed supports. ఓకే, సమ్ ఫిక్స్డ్ సపోర్ట్స్ మనం దాన్ని బాడీని ఫిక్స్ చేసామనుకోండి, ఫిక్స్ చేసి నువ్వు హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ద ఫిక్స్డ్ సపోర్ట్స్ ఏం చేస్తుంది, అది ఎక్స్పాన్షన్ మామూలుగా ఎక్స్పాండ్ అయ్యేదాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే, ఆపుతుంది. సో అంటే ఇక్కడ మనకి ఏమేమి అప్లై అవుతుంది, కంప్రెసివ్ లోడ్ అప్లై అవుతుంది. ఓకే, కంప్రెసివ్ లోడ్ వల్ల అది యాక్చువల్గా అయితే ఫ్రీగా ఎక్స్పాండ్ కావాలి, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిక్స్డ్ సపోర్ట్స్ ద ఎక్స్పాన్షన్ అనేది మనకి కాకుండా అవుతుంది, బట్ అది ఎక్స్పాండ్ కాకుండా ఫిక్స్డ్ సపోర్ట్స్ మధ్యలోనే ఉండేటట్టు ఆ ఫిక్స్డ్ సపోర్ట్ చేస్తాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దేర్ ఈజ్ ఎ ఇండ్యూస్డ్ స్ట్రెసెస్. సో ఆ బాడీలో మనకి ఏమవుతుంది, స్ట్రెసెస్ ఇండ్యూస్ అవుతాయి. ఓకే, ఆ స్ట్రెసెస్ని ఏమంటాం, థర్మల్ స్ట్రెసెస్ అంటాం. ఓకే, థర్మల్ స్ట్రెసెస్ ఇండ్యూస్ అయినాయి అంటే దేర్ ఈజ్ అ స్ట్రెయిన్. సో ఆ స్ట్రెయిన్ మనం ఏమంటాం, థర్మల్ స్ట్రెయిన్ అంటాం. ఓకే, సో లెట్ us consider a body which is heated to a certain temperature. Okay, so let L be the original length. Okay, and T, small t, is the rise in temperature. Okay, and E, Young's modulus, and alpha, coefficient of linear expansion. And delta L is extension of rod due to expand freely is given by, that is delta L equals to alpha t into L. Okay, so the change in length ఎలా వస్తుంది మనకి, alpha t into L.
due to temperature, the linear coefficient of expansion plus virginal length into virginal length చేస్తే మనకి delta L వస్తుంది. Okay, so what is the thermal strain? So what is the strain? Et equals to extension prevented by virginal length. Okay, that is alpha TL by L. Okay, so it get cancel, then Et equals to alpha T. Okay, so this is the strain, thermal strain. Okay, అలాగే థర్మల్ స్ట్రెస్ ఏ విధంగా వస్తుంది మనకి ఇక్కడ? థర్మల్ స్ట్రెస్ ఈక్వల్స్ టు సిగ్మా T equals to thermal strain into Young's modulus. Thermal strain into Young's modulus, that is sigma alpha T E is the thermal stress. Okay, this is the thermal stress. And okay, if in case stresses and strains when the supports yield. Okay, normal ga ఇప్పుడు ఒక సపోర్ట్ ఉంది అండ్ వన్ మోర్ సపోర్ట్ ఈస్ క్లాంప్డ్ హియర్. సో నేను ఈ విధంగా క్లాంప్ చేశాను అంత సమ్ డిస్టెన్స్. ఓకే, ఈ క్లాంపింగ్ అనేది మేబీ ఈల్డింగ్ అంటే ద సపోర్ట్ ఈజ్ వీక్గా ఉన్నప్పుడు అదేమవుతుంది, ఆ ఎక్స్పెన్షన్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా ఆ సపోర్టు, ఆ రెండు సపోర్ట్స్ ఏం చేయాలి మనకి, ఆ ఎక్స్పెన్షన్ కాకుండా ప్రివెంట్ చేయాలి. బట్ అందులో ఒక సపోర్ట్ ఏమైంది, ఈల్డింగ్ అయింది, అంటే మేబీ లూజ్ ఉండొచ్చు, లేదంటే వీక్గా ఉండొచ్చు, లేదంటే క్లాంప్ చేసి ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ అనేది ఫ్రీగా ఎక్స్పాన్షన్ అనేది కొంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ డెల్టా. సో ఇది ఈ ఫిక్స్డ్ సపోర్ట్ ఏంటి, ఇంతవరకు మనకు ఫ్రీగా దాన్ని ఎక్స్పాండ్ అయ్యే విధంగా చూసింది. సో యాక్చువల్గా కావాల్సింది ఇంత. ఓకే, దిస్ ఇస్ ద డెల్టా ఎల్, టోటల్ డెల్టా ఎల్. బట్ అందులో మనకి యాక్చువల్గా ఈ ఫిక్స్డ్ సపోర్ట్ వల్ల అయ్యింది ఇంత మాత్రమే. ఓకే, ఈ లెంత్ మాత్రమే అయింది. సో ద డెల్టా ఎల్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఆల్ఫా టీ మైనస్ డెల్టా చేస్తే మనకు ఈ యాక్చువల్ ఎక్స్పాన్షన్ అనేది వస్తుంది. ఓకే, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ when the support yield. Okay, so yielding of supports, the actual expansion due to rise in temperature would be less than calculated by, okay, the actual expansion it gives you expansion due to rise in temperature minus delta. So due to rise in temperature ఏంటి మనకి alpha TL minus delta. So actual strain, that is actual expansion by virginal length, that is alpha TL minus delta by L. So then actual stress ఏమవుతుంది అప్పుడు, actual stress actual strain into E, it gives you alpha TL minus delta by L into E. Okay, so this is the stress and strains when the supports yield. Okay, next go to the problem. A steel rod of 2 meter long is fixed rigidly at the ends and heated through a temperature of 100 degrees centigrade. Find the stress induced in the rod if alpha S linear expansion is 12 into 10 power of minus 6 per degree centigrade and Young's modulus 2 into 10 power of 5 Newton per mm square
what is the expansion prevented. Okay, here given one steel rod, okay, with a 2 meter long, so it is 2 meter long, and both ends are fixed both ends like this. Okay, and it heated through a temperature of 100 degrees. ఓకే, ఇక్కడ 100 degrees టెంపరేచర్తోనే హీట్ చేస్తున్నారండి. ఓకే, ఈ రాడ్ని 100 degrees తోని హీట్ చేస్తున్నారు. ఫైండ్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద రాడ్, స్ట్రెస్ ఎంత ఇండ్యూస్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో హియర్ గివెన్ డాటా, that is length 2 meters, that is 2000 mm. Okay, and temperature T equals to 100 degrees. Okay, and linear expansion, okay, alpha s equals to 12 into 10 power of minus 6 per degree centigrade. ఇక్కడ చూడండి, లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్, ఓకే, ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క లాగా ఉంటుందండి. సో ఇప్పుడు స్టీల్కి వచ్చేసి ఫర్ స్టీల్ it is 12 into 10 power of minus 6 per degree centigrade. Okay, for cast iron it is 10 into 10 power of minus 6 per degree centigrade, and copper కి వచ్చేసి it is 16.5 into 10 power of minus 6 per degree centigrade, and stainless steel కి వచ్చేసి it is 18 into 10 power of minus 6 per degree centigrade. సో ఈ విధంగా డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్గా మనకి వాల్యూస్ ఉంటాయి, coefficient of linear expansion. Okay, so here, and given Young's modulus is 2 into 10 power of 5 Newton per mm square. Okay, here we find the stress find చేసే ముందు మనం యాక్చువల్గా ఎక్స్పెన్షన్ ఎంత అయింది, how much expansion is prevented. Expansion prevented, that is delta L equals to L into alpha T. Okay, L is 2000 into 12 into 10 power of minus 6 and into 100. So it gives you delta L equals to 2.4 mm. So total preventer length enta 2.4 mm, and while we can find out the strain Et equals to delta L by L, that is 2.4 by 2000. So here Et equals to how much, it is 1.2 into 10 power of minus 3. Stress induced, that is sigma T equals to Et into Es. Okay, so finally we get the stress induced is 240 Newton per mm square. This is a stress induced in, this is the thermal stress induced in steel rod.